తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ళ రాజేందర్లు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా జిట్టా తోడుగా ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణను ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటుందని, కానీ ఎన్నో బాధలు పెట్టిన తర్వాతే రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణను ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది బీఆర్ఎస్ పార్టీని అని అన్నారు. బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేఖా నాయక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన రేఖ బీఆర్ఎస్ ను వీడారు. మరోవైపు రాహుల్ చేపట్టిన 3 రోజుల బస్సు యాత్ర ఈ రోజు ఆర్మూరు సభతో ముగిసింది. ఈ సభలో రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను చేపట్టారు. ములుగు, భూపాలపల్లి, మంతని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూరు నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియా గాంధీ అని, తమ కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉందని ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. మాజీ ప్రధాని నెహ్రూ తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో వందలాది మంది చనిపోయారని మండిపడ్డారు. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదని కొట్టాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాహుల్ గాంధీ గతంలో ఎప్పుడు మాట్లాడలేదని, ఇప్పుడేమో తెలంగాణతో తమ కుటుంబానికి సంబంధం ఉందంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణతో కాంగ్రెస్ ది ఎన్నికల బంధం, మనది పేగు బంధం అని కవిత అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె జోసెం చెప్పారు. 13-14లో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చి, మరి ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా ఒక్కనాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి ఏమైనా హామీలు తెలంగాణకు రావాల్సిన వాటా ఎందుకు వస్తలేదని ఒక్కనాడని అడిగిండని బీజేపీ ప్రభుత్వాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నిలబడి తెలంగాణను అనేక మాటలు అంటుంటే, తల్లి కొడుకు ఇద్దరు, సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పార్లమెంట్లో ఉన్నారు, కానీ కనీసం లేచి ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఈ 10 సంవత్సరాలలో మన 9 మండలాలు ఖమ్మంలో కలిపినా మాట్లాడలేదు, మనకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకుండా మాట్లాడలేదు. ఈ 10 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈవెన్ గివ్ us one IIT, one IIM or any one institute of national status. But Rahul ji never questioned it. So what is your interest in education? What is your interest in irrigation? What is your interest in industries? If you did not speak about Telangana's loss in the last 10 years, why are you even coming to campaign in Telangana? We want to question that to you today very straightforward and in a very direct manner. You did not help our students, you did not help our farmers. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ దేశానికి చేస్తున్న విలువైన సేవలు ప్రజల్లో ఆదరణ పొందాయి అన్నారు. ప్రపంచంలో దేశ ప్రతిష్ట మోడీ వల్లే పెరిగింది అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడంతో పాటు గగన్యాన్ వంటి అరుదైన కార్యక్రమాలతో మోడీ గొప్ప నాయకుడిగా కీర్తి పొందుతున్నారని చెప్పారు. బండారు దత్తాత్రేయ తనయురాలిగా ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నానంటున్న బండారు విజయలక్ష్మితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఉద్యమంలో కేంద్ర బిందువుగా పనిచేసినటువంటి అలైబలై విభిన్న మనస్తత్వాలు గల, వైరుధ్యాలు గల, సిద్ధాంత వైరుధ్యాలు గల నాయకులను కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి తెలంగాణ సాధనకు, తెలంగాణ రావడానికి ఒక కీలక భూమిక వహించిన అలైబలై కార్యక్రమం మరోసారి తెర ముందుకు రాబోతుంది. అలైబలై ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి మనతో ఉన్నారు. చెప్పండి విజయలక్ష్మి గారు, ఈసారి అలైబలై కార్యక్రమం ఏ అంశాన్ని తీసుకొని ముందుకు పోతుంది? గతంలో అయితే తెలంగాణ సాధనకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది, వరుసగా ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? ప్రతి సంవత్సరం మా మూలం ఒకటి, తెలంగాణ సంస్కృతిని అందరికీ చూపించాలి, తెలంగాణ వంటకాల రుచి అందరికీ చూపించాలి. ప్రతి సంవత్సరం కూడా అంటే బయట కొట్లాడినా ఏం చేసుకున్నా ప్రజల సమస్యలు వచ్చేవరకు, సమాజం వచ్చేసరికి మన దగ్గర శత్రువులు ఉన్నారు, అందరం కలిసి నిలబడతాం అన్న నినాదాన్ని ఇచ్చే కార్యక్రమం అనేవరే అదే దిశగా ఈ సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో జరగబోతున్న ఈ అలైబలైకి ఎట్లా సన్నద్ధమవుతున్నారు? అంటే అందరు రాజకీయ నాయకులు ఎవరి ప్రచారంలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
మరి ఆ స్థాయిలో ఇది సక్సెస్ కాబోతుందా ఏంటి ఈసారి తీసుకోబోయే దాని కార్యక్రమం? అంటే వాస్తవం ఎన్నికలలో అందరూ బిజీగా ఉన్నా కూడా మన రాష్ట్రం మన సంస్కృతి అనేసరికి అందరూ ఉత్సాహంగా ఉంటారు. దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, మన రాష్ట్రం మన తెలంగాణ మనం కూడా చూపించాలి, ఇంత మంచి కార్యక్రమం దీంట్లో మనం కూడా భాగం అవ్వాలి అని అనుకోబట్టే 17 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అట్లాగే నిర్వహిస్తామని భావిస్తున్నాం. అంటే ఈసారి వచ్చే అతిథులు ఎవరెవరై ఉంటారు? ఏమైనా విశిష్ట అతిథులు ఇంతవరకు పిలువని వాళ్ళు కొత్త ఆహ్వానించబడ్డారు? పలు రాష్ట్రాల గవర్నర్లను ఆహ్వానించడం జరిగింది. పంజాబ్, గుజరాత్, ఒరిస్సా, కమ్మబల్లారి బాబు గారిని, రెడ్డి గారు, మహారాష్ట్ర గవర్నర్, ఇట్లా పలు రాష్ట్రాల గవర్నర్లకు ఇప్పుడే ఆహ్వానం జరిగింది. వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అట్లాగే వివిధ రంగాల్లో ఉన్న కేంద్ర మంత్రులను కానీ, వివిధ రంగాల్లో ఉన్న ప్రజల్ని కానీ, తెలంగాణ ప్రముఖుల్ని అందరినీ ఆహ్వానించినారు. అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అది దాని పట్ల ఎట్లా స్పందిస్తారు? అంటే పార్టీకి నేనైతే అప్లికేషన్ ఇచ్చిన, నా ఇంట్రెస్ట్ నేను చూపించిన, కాబట్టి భారతీయ జనతా పార్టీ విజయలక్ష్మి అయితే బాగుంటుంది అని టికెట్ ఇస్తే డెఫినెట్గా పోటీ చేస్తాను. అంటే ఈ అలై బలైకు వచ్చినటువంటి ఆదరణ ఏదైతే ఉందో ఆ ఆదరణ మీ ఎన్నికల్లో కూడా వస్తుందని మీరు ఆశిస్తారా? అలైవలైకి ఉన్న ఆదరణ అంటే దత్తాత్రేయ గారు ఆప్యాయంగా పిలిచి చాలా మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. అలైవలై ఆదరణ తెలంగాణ సంస్కృతికి ఉన్న ఆదరణ. ఈరోజు నా వరకు వచ్చేసరికి దత్తాత్రేయ గారు ముందు చేసిన పనులు కానీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ కానివ్వండి, మా కార్పొరేటర్స్ అక్కడికి ఉన్నారు కాబట్టి మేము చేసిన పనులు కానీ ఇవన్నీ యాడ్ అవుతాయి. అలైవలై ఒకటే ఫ్యాక్టర్ ఉండదని నేను భావిస్తాను. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఈసారి ఎన్నికల్లో కీలక అంశం కాబోతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉన్నది. అంటే గట్టిగా పట్టుకున్న ఆడిది రాజకీయం కూడా చేయగలుగుతుంది అని, లాలించగలిగి పాలించగలుగుతుంది అనే నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇవ్వడం, మహిళల్ని ప్రోత్సహించడం అనేది చాలా పెద్ద ఏ రాష్ట్ర ఏ దేశ ప్రధాని చేయలేంది ఈరోజు మన దేశ ప్రధాని చేసినందుకు ఒక మహిళగా నేను దాన్ని అభినందిస్తాను. అంటే ఈ విధానం వేరే పార్టీలు పాటించకుండా మీ పార్టీలోనే ఒకవేళ పాటిస్తే కనుక ఇతర నాయకుల నుంచి ఎట్లాంటి మద్దతు కానీ ఎట్లాంటి వాతావరణం అవ్వదు? అంటే రిజర్వేషన్లు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మీ ఒక్క పార్టీలోనే జరిగితే ఇతర పార్టీలో ఉన్న ఇతర నాయకులతో ఎట్లాంటి సహకారం అందే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉంటుందండి. అంటే మహిళల్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దాకా అత్యధికంగా మహిళల నేతృత్వం తీసుకొని ఈరోజు మా కేంద్ర మంత్రులు కానివ్వండి, మాకు ఇచ్చే పొజిషన్స్ కానివ్వండి, వేరే వాళ్ళలాగా ఉన్నదంటే ఉన్నదన్నట్టు నడవం మా దగ్గర. మా ప్రతిదీ మా అమ్మల్ని భాగం తీసుకొని చేస్తున్నారు కాబట్టి అందరు గౌరవిస్తారని భావిస్తారు. అంటే దత్తాత్రేయ గారు అంటే కింది స్థాయి నుంచి పాదయాత్రలు ప్రజలు నిరంతరం స్లమ్ ఏరియాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తనకంటూ రాజకీయంగా ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆ విషయంలో మీరు ఏంటి మీ ప్రత్యేకత అంటే ఏం చెప్తారు ప్రజలు? అదే అంటే ప్రత్యేకత నిరూపించుకునే పొజిషన్ ఇప్పటి వరకు ఇంకా రాలేదు, అవకాశం రాలేదు. అవకాశం వచ్చినప్పుడు థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అలై బలై ప్రతి ఏటా జరుపుకున్నట్టు ఈసారి కూడా అంటే పలు ప్రత్యేకతలతో మరోసారి ప్రజల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ అలై బలైకి మరొక ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఏదైతే అలై బలై ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి ఉన్నారో ఆమె ముషీరాబాద్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ అలై బలైకి మరో ఒక కోణం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ అలై బలై, మరోవైపు ఇదే ఎన్నికల ముందే వచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల్లో అలై బలై వివిధ వర్గాలను భిన్న ఆలోచనలు ఉన్న వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యక్రమం. ఆ కార్యక్రమం మరి రాజకీయ అరంగేట్రానికి ఆమెకి ఎట్లా ఉపయోగపడుతుంది, తర్వాత ఈ ఎన్నికలకు ఈ బీజేపీ పార్టీకి అలై బలై కార్యక్రమం ఎట్లా ఉపయోగపడుతుంది వేచి చూడాల్సిందే. గతంలో అయితే భిన్నమైనటువంటి పార్టీ నేతలు వచ్చిన వేదిక ఇది. ఆ వేదికలు మరి ఆ సానుభూతి అలై బలైకి వస్తున్నటువంటి సానుభూతి కావచ్చు, ఆదరణ కావచ్చు, ఎన్నికల సమయంలో పార్టీ కావచ్చు, పార్టీలో పోటీ చేయాలనుకుంటున్న అలై బలై ఫౌండేషన్ చైర్మన్ కావచ్చు, ఏ స్థాయిలో అందుతుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో గెలవనుందని ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జోసెం చెప్పారు. మేడ్చల్ జిల్లా తూమ్కుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద
ఉండొద్దనేదే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి తలమానికంగా గజ్వేల్ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణ నేతలకు టికెట్లు కేటాయించేటప్పుడు దారుణమైన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ టికెట్ల కోసం పోయిన నేతలను చులకనగా చూశారని తెలిపారు. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని బెదిరించేవారని, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. అప్పుడే తెలంగాణ రైతాంగం బతకగలుగుతుందంటే ఒక 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు జమ చేసి నేనే తీసుకొని పోయిన ఎన్టీ రామారావు గారు ఆయన మాట్లాడి ఎలక్షన్ బోర్డు తాతారావు గారు చైర్మన్ ఉంది, ఆయన పిలిపించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే నేను స్తంభాలు వేస్తా, వైర్ ఎక్కిస్తా, ట్రాన్స్ఫార్మర్లు వేస్తా, కానీ ఈ స్లాబ్ రేట్ మాత్రం ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోండి, బిల్లు కట్టాల్సిందే అంటే ఖచ్చితంగా ఒప్పుకోమన్నమాట. సరే, ఆయన ఒక రాఘవేంద్రరావు అని చెప్పి మంచి ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, అతను అన్ని ఎన్టీ రామారావు గారు అన్నారు. ఏం చేద్దామని రాఘవేంద్రరావు గారు మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, తాతారావు గారు మాట్లాడుతున్నారు, మరి ఏం చేయాలి సార్? నేను ముందు చెప్తున్నాను, మీ ఎమ్మెల్యేలు వచ్చి చదువుకున్నారు, వాళ్ళు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయినారు. మీరు చెప్పిన ప్రకారం ప్రజల్లో మీరు చెప్తున్నారు, ప్రజల వాళ్ళకి ఏం చెప్తున్నారు అది మోసం మీరు చెప్తున్నారు. ఎమ్మెల్యేలే కరెక్ట్ సార్. మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే గజ్వేల్ ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుందనే నమ్మకం నాకు కలుగుతాను. ఇప్పటికే ఒక చరిత్ర సృష్టించింది గజ్వేల్. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత గజ్వేల్. ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికగా ఉండే మిషన్ భగీరథ ప్రాజెక్టును దేశ ప్రధానమంత్రిని గజ్వేల్ తెచ్చి ప్రారంభం చేసిన ఘనత కూడా అది మన గజ్వేల్ ప్రజలకే దక్కింది. సీఎం కేసీఆర్ నుంచి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీ ఫామ్ అందుకున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని కలిశారు. ఈ సందర్భంగా బీ ఫామ్ ను మంత్రికి అందజేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి అందరం కలిసికట్టుగా మంత్రి తలసాని గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఎవరు ఎన్ని చమ్మిక్కులు చేసినా సనత్ నగర్ లో ఎగిరేది గులాబీ జెండా అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కారే అని చెప్పారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సంగారెడ్డి జిల్లా ఆమ్దోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ మండల మాజీ జెడ్పీటీసీ మమత బ్రహ్మంతో పాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ సామాజిక ఉద్యమంలో పాల్గొన్న బ్రహ్మం ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయనతో పాటు మెదక్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, యువజన నాయకులు పవన్, వార్డు మెంబర్ నరసింహ, యువజన సంఘాల మండల అధ్యక్షులు మహేష్ గౌడ్, బీజేపీ యూత్ అధ్యక్షుడు ఆంజనేయులు, రేగౌడ్ మండల బీసీ సంఘ అధ్యక్షులు శేఖర్, బీజేపీ మోర్చా నాయకులు శేఖర్ తో పాటు 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నియోజకవర్గంలో నలుమూలల పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కుత్బుల్లాపూర్లోని బీఆర్ఎస్ భవన్ లో భారత రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో 2023 పత్రికను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ గులాబీ జెండా అందరికీ అండా అని, ప్రభుత్వ పథకాలే ప్రజలకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ పథకాలు లబ్ధిదారులు ఉన్నారని, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, ఆసరా పెన్షన్ పెంపు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, ఆరోగ్య బీమా తదితర పథకాలు తన పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చాలా పనులు కూడా మనం చేస్తా ఉన్నాం. చాలా వరకు చాలా పార్టీలు, ప్రభుత్వాలు మనం చూస్తాం. మేనిఫెస్టోలో పెట్టి చేయని విషయాలు చాలా ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు పెట్టని పథకాలను కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. మనం చేసినాం చాలా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కానీ, అదేవిధంగా షాదీ ముబారక్ పెన్షన్లు పెంచడం కానీ, వారు ఫస్ట్ 14లో 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2116 ఇవ్వడం జరుగుతాం. మళ్ళీ ఇప్పుడు వారి పరిస్థితులను వారి స్థితిగతులను అర్థం చేసుకొని 5000కు పెంచి వచ్చేసారి 3000 ఇస్తూ
ప్రతి సంవత్సరానికి 500గా పెంచుకుంటూ పోతామని చెప్పేసి అంతేకాకుండా మనకి పెన్షన్ ఏదైతే వృద్ధులకు పెన్షన్ ఉన్నదో ఆ పెన్షన్ని మరి 3,000 రూపాయల నుంచి రాబోయే సంవత్సరాల్లో 5,000 రూపాయలు 5,016 తీసుకుపోతా ఉన్నారు. దాంట్లో వచ్చే సంవత్సరం మార్చి నుండే 3,000 రూపాయలు 3,016 రూపాయలు చేయబోతా ఉన్నారు. రాబోయే సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా 500 రూపాయలు పెంచుకుంటూ పోయి 5,000 వరకు పెన్షన్ ఉండబోతా ఉంది. అదేవిధంగా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా ఎవరుతున్నారో అన్నపూర్ణ పథకం కింద మనం చూసినట్టయితే మరి అందరికీ కూడా సన్న బియ్యంని ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ ప్రజల్లో మరి మీటింగ్ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని హర్షధ్వానాలతో స్వాగతిస్తూ ఉన్నారు, చాలా సంతోషిస్తూ ఉన్నారు పేద ప్రజలందరూ కూడా. కాబట్టి అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్న బియ్యం అనేది రేషన్ కార్డు ఉన్న ఇవ్వబోతా ఉన్నారు. ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దంటూ తెలంగాణ అధికార పక్షం బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రోడ్డు రోలర్, చపాతీ, మేకర్ వంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని, దీనివల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని తెలిపింది. ఇదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ పార్టీ అదే విషయంపై సుప్రీంకోర్టు ఆశ్రయించింది. రోడ్డు రోలర్, చపాతీ, మేకర్ వంటి ఎన్నికల గుర్తులను ఎవరికి కేటాయించకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. సాధారణ ఎన్నికల గుర్తులను ఎవరికి కేటాయించవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా ఓటర్లేమి రోడ్డు రోలర్, చపాతీ, మేకర్, కారు గుర్తు తేడా తెలుసుకోలేనంత అమాయకులేమి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి. హెచ్సీఏలో మొత్తం 173 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో 4 క్రికెట్ అసోసియేషన్ ప్యానెల్స్ పోటీలో పాల్గొన్నాయి. మాజీ క్రికెటర్స్ వెంకటాపతి రాజు, మితాలి రాజ్, స్రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లావు నాగేశ్వరరావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ విఎన్ సంపత్ హెచ్సీఏ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆయా ప్యానెల్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్. దాని గురించే రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాతనే ఒక ఊపు వచ్చింది. ఇప్పటికన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా నా ఫైట్ చేస్తా. ప్రతి జిల్లాలో 8 నుంచి 10 ఎకరాల భూమి పెట్టాలి. అందులోనే స్టేడియం ఉండాలి. టేబుల్ టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇవన్నీ ఆడడానికి అవకాశం ఉంటే పిల్లలు ఎక్కడ పోకుండా హాలిడేస్లో కానీ చదువుతున్నప్పుడు ఈవినింగ్ టైమో పొద్దుట టైమో ప్రాక్టీస్ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది. కనుక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పటికీ కాంగ్రెస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఏ పార్టీలో చేరనున్నది క్లారిటీ ఇవ్వలేదు. కానీ 2-3 రోజులుగా ఆయనను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆత్మగౌరవం ఉండే, మెరుగ్గా ఉండే మరో వేదిక కోసం వెతుకులాడుతున్నట్లు ఆ లేఖలో తెలిపారు. త్వరలో లాంఛనంగా చేరే అవకాశం ఉందంటూ గులాబీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యానించారు. పార్టీలో సామాజిక న్యాయం లేదని, బీసీ వర్గాలకు తగిన అవకాశాలు లేవని, టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉన్నదనే అసంతృప్తిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శుక్రవారం రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు తన రాజీనామాకు ఎంపీ కోమటిరెడ్డి తీరు కూడా కారణమని వెల్లడించారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇదే జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ సైతం ఎంపీ కోమటిరెడ్డి తీరుపై విమర్శలు చేశారు. ఎన్నికల కౌంట్ డౌన్ వేళ బీఆర్ఎస్ కు మరో షాకింగ్ తగిలింది. ప్రగతి భవన్ లో పార్టీ కార్యక్రమాలు చేయడంపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సీఈఓ వికాస్ రాజ్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తో భేటీ అయ్యారు. ఎన్నికల కౌంట్ డౌన్ వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ప్రగతి భవన్ లో పార్టీ కార్యక్రమాలు చేయడంపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సీఈఓ వికాస్ రాజ్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మొగల్పురాలో దర్స్గా జిహాద్ ఓ షాహాదత్ డీజేఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆసుపత్రులపై దాడి చేస్తున్న అమాయక పాలస్తీనా చిన్నారులను ఇజ్రాయెల్ చంపుతుందని డీజేఎస్ కార్యకర్తలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామాస్ ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో హామాస్ కు వ్యతిరేకంగా, మరికొన్ని దేశాల్లో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాల్పుల విరమణకు పిలుపునిస్తూ యూదు సంస్థల సానుభూతి పరులు సహా వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
मिली, सारी दुनिया में ना अमेरिका कोई उनको रहने के लिए जगह दिया नहीं दिया। वो फ़लस्तीन को आए जो है सो कि हमको रहने के लिए जगह दो, तो फ़लस्तीन में उनको जगह दी गई। फिर 48 में अमेरिका और बरतानिया मिलके जो है सो ये इसराइल एक मुल्क बना दिए। उस दिन से आज तक 72 साल से इसराइल वहाँ के नहते मुसलमानों पर जुल्म करके उनकी ज़मीन पर कब्जा करते जा रहा। लड़ने मारने का उसका मकसद ये है कि ज़मीन को अगर मुज़ाहमत करे मुसलमान तो बस मारते जा रहा, उनकी ज़मीन को हथियार लेते जा रहा। और जब भी जुल्म हुआ, हिंदुस्तान भी जो है सो फ़लस्तीन के साथ था। वाजपेयी आने के बीजेपी के वज़ीर आज़म भी थे, तो उन्होंने भी जो है सो पार्लियामेंट में बोले कि अरबों की ज़मीन पर इसराइल कब्ज़ा कर रहा है, वो फ़लस्तीन की ज़मीन है, उनको ही मिलना चाहिए ऐसा। और अब आज देखिए हालत कैसी है, मासूम बच्चों को, बेकसूर औरतों को अंधाधुंध बमबारी कर कर उसको कोई पूछने वाला नहीं है। यूएनओ भी जो है सो नज़रअंदाज कर दे रहा, खामोश बढ़ जा रहा है ऐसा। इतने यूरोप कोई आवाज़ नहीं उठा रहा है ऐसा। तो जो है सो हम ये इसराइल की बर्बरियत की मजम्मत कर रहे हैं, इसीलिए आज जो है सो प्रोटेस्ट कर रहे हैं और तमाम मुसलमानों से कर रहे हैं मस्जिद अक्सा की आज़ादी के लिए, उसके लिए प्रोटेस्ट करें, एहतजाज करें। యూనివర్సిటీలో ఎంఏ కోర్సు చేస్తున్న విద్యార్థినిపై ఈ నెల 18వ తేదీ బుధవారం రాత్రి 10:30 సమయంలో ఇద్దరు వ్యక్తుల అత్యాచార యత్నం చేశారు. ఈ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిని భరోసా సెంటర్ కు తరలించి రిపోర్టు తెప్పించుకున్నారు పోలీసులు. విద్యార్థినిపై వాకింగ్ చేస్తున్న సమయంలో చీకటిగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓయో పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అమ్మాయిలకు క్యాంపస్ లో రక్షణ కరువైందని ఇఫ్లు వీసీ ప్రొఫెసర్ సురేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని న్యాయం చేయాలని, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులను శిక్షించాలని ఇఫ్లులో నిన్న ఉదయం నుండి ఈ రోజు తెల్లవారుజాము వరకు విద్యార్థుల ఆందోళన చేపట్టారు. Peacefully protesting students. Due to the poor placement of street lamps and cameras, no CCTV footage of the perpetrators was available. Whatever footage was recovered was grainy and dark in nature. The student body was informed of this negligence by the university administration while at a sit-in protest at the old Sagar Square. Around 4:20 p.m., students marched to the administrative block to demand a response from the proctorial board and the vice chancellor. 3 hours in, the Vice Chancellor and the Proctor had still not arrived to address the students. There were police cars parked near the administration block and the security guards were also filming students in a clear attempt at intimidation. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార పోలీస్ యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్లో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులకు పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏషియన్